నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. మండల వైఎస్సార్సీపీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి ఎంపీపీ గండవరం సుగుణ, జెడ్పీటీసీ సభ్యులు బందెల వెంకట సుబ్బయ్య, వన్నికుల క్షత్రియ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ నెల్లూరు శివప్రసాద్ తదితరులు భారీ కేక్ కట్ చేసి పంచిపెట్టి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ సుగుణ మాట్లాడుతూ, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి లేని లోటు 2 సంవత్సరాల్లోనే ప్రజలు అర్థం చేసుకుని బాధపడుతున్నారని చెప్పారు. శివప్రసాద్ మాట్లాడుతూ, అభివృద్ధి, సంక్షేమం రాష్ట్రానికి అందించిన జగన్ పాలనను 2029 మరలా ప్రజలు చూడనున్నారని అన్నారు. వైఎస్సార్సీపీ మండల ఉపాధ్యక్షులు ఎల్లంగారి సాయి మాట్లాడుతూ, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని, సర్వేపల్లి ఎమ్మెల్యేగా కాకాని గోవర్ధన్ రెడ్డిని గెలిపించుకోవడానికి కార్యకర్తలుగా ఎన్ని ఇబ్బందులు పడడానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు ఎల్లంగారి వెంకటేశ్వర్లు, కృష్ణాపట్నం ఉప సర్పంచ్ రాగాల వెంకటేశ్వర్లు, నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షులు సీపారెడ్డి జానకిరామిరెడ్డి, నాయకులు అశోక్ రెడ్డి, అగ్ని, షమ్ము తదితరులు పాల్గొన్నారు. మండలంలో మా వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాము. ఇంకా ఘనంగా జరుపుకోవాల్సింది అందరికీ ఒక రవ్వ చాలా లోటుగా ఉంది. ఎందుకంటే 24లో మళ్ళీ ముఖ్యమంత్రి కావాల్సింది, కొద్దిపాట్లో ఎక్కడో తప్పిపోయారు. ఇప్పుడు ఏంటంటే రాబోయే రోజుల్లో అందరూ కూడా ప్రజలు ఇప్పటికే వచ్చి ఈ ప్రభుత్వం మీద అందరూ విరక్తి చెందారు. 2 సంవత్సరాలకే అందరూ విసిగిపోయి బాధలు పడుతున్నారు అందరూ. అందుకని మళ్ళీ మా జగనన్న ఎప్పుడు వస్తారని అందరూ ప్రజలు కోరుకుంటున్నారు. 2029లో ప్రజలందరూ మా ఇంటి బిడ్డ మా జగనన్న రావాలని కోరుకుంటున్నారు. ఆయన నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి. 2029లో మేమందరం గెలిపించుకొని ఎంతో ఘనంగా ఆయన పుట్టినరోజు కానీ ప్రజలకు అందరికి అండగా ఉంటాడని, ఆయన ఉంటే ప్రజలందరూ ఇళ్లలో కూడా మా ఇంటి మనిషిలాగా అందరూ అనుకుంటున్నారు. ఇలాంటి మనిషిని మేము కోల్పోయామని అందరం బాధపడుతున్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముత్తుకూరు మండల కన్వీనర్ శ్రీ మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముత్తుకూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున విచ్చేసి భారీ ఎత్తున కేక్ కటింగ్ చేసుకోవడం చాలా శుభ సంతోషకరమైన సందర్భం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక పక్క సంక్షేమం, ఇంకో పక్క అభివృద్ధి నడిపిస్తూ, అదేవిధంగా దానికి తోడుగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ గ్రామంలో అయినా సరే ఒక గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేసి, వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసి మహాత్మా గాంధీ కలలున్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి మన భారతదేశ చరిత్రలో ఎవరు ఉన్నారంటే అది ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా తెలియజేసుకుంటామా. అదేవిధంగా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నా, అధికారంలో లేకపోయినా, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎవరికి ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎవరికి ఎలాంటి సమస్యలు వచ్చినా, ఫలానా కష్టం వచ్చింది, ఫలానా సమస్య వచ్చింది, ఫలానా ఇబ్బంది వచ్చిందని చెప్పగానే ఆయన వాళ్ళ కులం చూడకుండా, వాళ్ళ మతం చూడకుండా, వాళ్ళ పార్టీ చూడకుండా, ప్రధానంగా వాళ్ళ స్థాయి చూడకుండా వాళ్ళ సమస్యను మాత్రమే చూసి ఆ సమస్యను పరిష్కరించే గొప్ప మనస్తత్వం కలిగినటువంటి నాయకుడు మా నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు కనుసంధంలో జరుగుతూ ఉన్నటువంటి అనేకమైనటువంటి అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు, దందాలు, దౌర్జన్యాలు, దోపిడీలు, వీటన్నిటినీ మా నాయకుడు ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉన్నాడు. వీటన్నిటినీ మా నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఈయన చేసినటువంటి పాపాలను ఆధారాలతో సహా ఇంక్లూడింగ్ రోజుకొక పెండ్రైవ్లో నింపుతా ఉన్నాడు. రోజుకొక పెండ్రైవ్ నిండిపోతా ఉందంటే ఈయన చేసినటువంటి పాపాలు అది ఏ రేంజ్లో చేస్తా ఉన్నాడో ఊహించుకోవడానికి భయం వేస్తున్నటువంటి పరిస్థితి ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఏర్పడిందని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మా నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు స్పష్టంగా ఒక మాట చెప్పడం జరిగింది.
2029కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసేదానికి నేను ఎన్నిసార్లు జైలుకి వెళ్ళేదానికైనా సిద్ధం, ఎన్ని రోజులు జైల్లో ఉండేదానికైనా సిద్ధపడతాను తప్ప వెనకాడుకు వేసే ప్రసక్తే లేదని మా నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పినటువంటి దమ్ము ధైర్యం కలిగినటువంటి నాయకుడు మా నాయకుడు. మేమంతా కూడా ఈ సందర్భంగా ఒక విషయాన్ని తెలియపరుచుకుంటా ఉన్నా. మా నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని 2029కి సర్వేపల్లి నియోజకవర్గానికి శాసనసభ్యులుగా చేసేదానికి మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మాకు ఆర్థికంగా దెబ్బతీసినా సరే, మానసికంగా వేధించినా సరే, ఫిజికల్గా దాడి చేసినా సరే, ఆఖరికి మా పార్టీకి సంబంధించినటువంటి దళిత నాయకుడు గోపాల్ పీక కోసినట్టు మా పీకలు కోసినా సరే ఈ సర్వేపల్లి నియోజకవర్గానికి 2029కి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని శాసనసభ్యులుగా చేసి ఈ రాష్ట్ర కేబినెట్ లో మంత్రిగా చూస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ప్రజానాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముద్దుబిడ్డ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ముత్తుకూరు మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముత్తుకూరు మండల నాయకులు కార్యకర్తలు అందరి సమక్షంలో ఈ రోజు ఆయన పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా జరుపుకుంటూ ఆయన పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆయనకి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించి ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకి మంచి పరిపాలన అందించేదానికి ఆయనకి ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు 5,000 రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి. ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంపర్ డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం. బంగారు ఆభరణాల తరుగు VA పై 25% ఫ్లాట్ తగ్గింపు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 20% ఆఫ్. సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగులేదు, మజూరీ లేదు. పొదుపే బంగారమాయరా. చందన స్వర్ణ మందిర్ మీకందిస్తున్న 2 బంగారు పొదుపు పథకాలు ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్. ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి. బంగారు ఆభరణాలపై 18% వరకు తరుగులేదు. చందన స్వర్ణ మందిర్, ఏరియా హాస్పిటల్ రోడ్, ఆదోని మరియు ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన GNT రోడ్, సుళ్లూరుపేట.